నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉపాధ్యాయులు ఆకుంఠిత దీక్షతో పాఠాలు చెప్పే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచండి ఎమ్మెల్యే షాజాన్ బాషా సూచన మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు అత్యాచారాలు పెరిగాయన్న మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ కుప్పం బాధితురాలికి అండగా ఉంటామని విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన వైసీపీ మహిళా నాయకులు ఉపాధ్యాయులు ఆకుంఠిత దీక్షతో పాఠాలు చెప్పి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచాలని ఎమ్మెల్యే షాజాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వ సరఫరా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ సుబ్రహ్మణ్యం, ఎంఈఓ రాజగోపాల్, ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 3000 మందికి పైగా విద్యార్థులు పాఠశాలలో చదివేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం సంఖ్య తగ్గిందని ఉపాధ్యాయులు మనస్ఫూర్తిగా విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి అడ్మిషన్లను పెంచాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం ఫోటోల పిచ్చితో విద్యార్థులకు ఇచ్చే కిట్లపై జగన్మోహన్ రెడ్డి చిత్రం ముద్రించి రాజకీయం చేశారని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పథకం పేరు మీద ఇవ్వటం జరుగుతుందన్నారు. విద్యార్థులు బాగా చదివి మంచి ప్రయోజకులై ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. దేశ అభివృద్ధి కోసం, దేశ సమైక్యత కోసం, దేశ విలువలు చాటడం కోసం అగ్రస్థానంలో భారతదేశం ఉండాలంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్స్ పంపిణీ సందర్భంగా మన డివైఓ లోకేష్ జడ్పీ హై స్కూల్లో చదివి ఎక్కడైనా కానీ తక్కువగా మీరు అనుకోవద్దండి. ఈ జడ్పీ హై స్కూల్ కొన్ని లక్షల మంది పిల్లలు చదివారు. జడ్పీ హై స్కూల్ వచ్చి మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఒక మాన్యుమెంట్ కాదు, ఇది మదనపల్లి కాదు జిల్లాకే ఒక ఆదర్శమైన స్కూల్. ఇది మీరు చాలా బాధ్యతగా ఉండాలా, మంచిగా చదవాలా. నేను ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్తున్నాను, నేను జడ్పీహె స్కూల్ పిల్లల చదువులకు ఎక్కడైనా ఏ ఇష్యూలు నేను కాంప్రమైజ్ కాను. పూర్తి స్థాయిగా ఖచ్చితంగా పిల్లలు ఇక్కడ ఇప్పుడు స్ట్రెంత్ ఎంత 1200 ఉంది. ఈరోజు వివేకానంద స్కూల్ 1600 ఉంది. మళ్ళా ఈ స్కూల్లో 2000 స్ట్రెంత్ తీసుకుని వచ్చే బాధ్యత మీదే. ఎట్టి పరిస్థితుల్లో అబౌవ్ 90% ఉండాలా. ఏ పిల్ల వల్ల 60% 70% ఉన్నారంటే దానికి సంబంధించిన ఏ సబ్జెక్ట్ లో పిల్లలు వీకుంటే ఆ సబ్జెక్ట్ కన్సర్న్ టీచర్దే బాధ్యత. ఎక్కడ కూడా కానీ మీ బాధ్యత మరవకూడదు. జడ్పీ హై స్కూల్ కి కావాల్సినంత వాక్యూమ్ ఇస్తున్నాం. దీనికి ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేస్తాం. ఇంకా మీకు దాదాపు 20 క్లాస్ రూమ్లు ఇచ్చాము, యూరినల్స్ ఇచ్చాము, బాత్రూమ్లు ఇచ్చాము. ఇదే కాకుండా డైనింగ్ ఇంకా ఇన్కంప్లీట్ ఉంది. తప్పకుండా ఎంత త్వరగా అయితే త్వరగా డైనింగ్ కంప్లీట్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మీకు కార్పొరేట్ స్కూల్లో కన్నా మంచి విద్య ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ డబుల్ డిగ్రీ టీచర్స్, సింగిల్ డిగ్రీ కాదు, డబుల్ డిగ్రీ ఉన్న టీచర్స్. జడ్పీహె స్కూల్ ఎడ్యుకేషన్ లో మార్క్స్ లో పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ లో కాంప్రమైజ్ లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఇదే కాకుండా ఇక్కడ 10th క్లాస్ కంప్లీట్ అయిన పిల్లలు మనకు బీటీ కాలేజ్ లో చేర్చాలి. ఇది గుర్తు పెట్టుకోండి. బీటీ కాలేజ్ కూడా మళ్ళీ అది తన స్థాయి అది ఎదగల. బీటీ కాలేజ్ బాగా అది పూర్తి స్థాయిగా కొన్ని లక్షల మంది బీటీ కాలేజ్లో చదివారు. వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారు, చాలా మంది రిటైర్డ్ అయిపోయారు. అటువంటి విద్య కల్పించిన బీటీ కాలేజ్. సో ఆ బీటీ కాలేజ్ మళ్ళా బాగా ఎదగల. జడ్పీ హై స్కూల్ మదనపల్లి బాగుండాలా. ఆ విధంగా మనం కార్యాచరణ తీసుకొని ముందుకు నడవాల. దీనికి కారకులు ఎవరు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న మన డివైఓ గారు, కన్సర్న్ ఎంఈఓస్, అదే విధంగా హెడ్ మాస్టర్ గారు, వాళ్ళ తోటి టీచర్లే. మీదే బాధ్యత. మీరు మీ బాధ్యత మరిస్తే ఎట్టి పరిస్థితుల్లో దానిపైన యాక్షన్ ఉంటుంది. మన హెడ్ మాస్టర్ చెప్తున్నారు. సో జిల్లాలో గొప్ప చరిత్ర కలిగిన పాఠశాల ఉన్నత పాఠశాల మనకి 2000 మంది పైచిలకు విద్యార్థులతో కలకలాడుతున్నారు. ఎందుకంటే నేను వాయిపల్లిలో పనిచేసేటప్పుడు
ఈ విషయం బాగా అనుభవిస్తుంది. అందుకని మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పాఠశాల దత్తత తీసుకున్నారు. 2 అంశాలు చెప్పారు మనకు. ఎన్రోల్మెంట్ బాగా మెరుగైన పెంచుకోవడం ఒకటి, 100% రిజల్ట్స్ తీసుకురావడం. దీనికి సంబంధించి ఈ సభాముఖంగా మన ఎమ్మెల్యే సార్ గారికి హామీ ఇస్తూ ఎక్కువ శ్రద్ధ ఈ పాఠశాలను పెట్టి ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుని నిర్వాసంతో సమన్వయం చేసుకొని ఎన్రోల్మెంట్ పెంచడానికి 100% రిజల్ట్స్ చేయడానికి కృషి చేస్తున్నాం. మేము కష్టపడుతున్నాం, కానీ రిజల్ట్స్ ఆశించినంతగా రాలేదు కాబట్టి ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు కాబట్టి 100% రిజల్ట్స్ తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తూ మన ఎమ్మెల్యే గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ ఆరోపించారు. నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎంపీటీసీ మేరీ, మాజీ ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, వైసీపీ నాయకులు వినుత, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. కుప్పం నియోజకవర్గంలో మహిళ తీసుకున్న అప్పు చెల్లించలేదనే కారణంగా టీడీపీ నాయకులు ఆమెను చెట్టుకు కొట్టడం దారుణమన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలోనే మహిళల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. బాధిత మహిళా కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని, తమ పార్టీ ముఖ్య నాయకులు వెళ్లి ఆమెకు భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు. మన సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీలో ఒక మహిళను అప్పు తీర్చలేదని ఒక చిన్న కారణంతో అత్యంత అమానుషంగా ఒక రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కట్టేసి డబ్బులు ఇస్తే కానీ వదిలిపెట్టము అనే అంత కిరాత స్థాయికి ఈరోజు ఆ నియోజకవర్గంలో జరుగుతుందంటే మరి శాంతి భద్రతలకు సీఎం గారు రాష్ట్రమంతటా ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు అనేది కూడా ఈరోజు మనం అందరూ గమనించాలి. అదేవిధంగా ఆ హోంమంత్రి గారు అనిత గారు కూడా నేను హోంమంత్రిని, శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నేను రాష్ట్రంలో ఎలాంటి అఘాయితాలు రాకుండా నేను చూస్తున్నామని ఎక్కడ పడితే అక్కడ స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. స్టేట్మెంట్తో పాటు గౌరవ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అంతే విధంగా దూషిస్తడం కూడా బాగా తెలుసు. శాంతి భద్రతల్ని నేనేమీ ఎటు చేయలేకపోతున్నాను, అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి అన్న తిట్టి కవర్ చేసుకునే ఉద్దేశంతో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. ఈరోజు అదే అడుగుతున్నాను, ఒక మహిళని ఇంత అమానుషంగా కేవలం ఒక 80,000 రూపాయలు ఇవ్వలేదని చెట్టు కొట్టేస్తే స్టేజ్కి ఈరోజు పోయినారంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి? చిన్న చితక వాళ్ళు బతకడానికి అవసరాలకు అత్యవసరము వాళ్ళ ఇంటి పరిస్థితులు బట్టి అప్పులు చేస్తుంటాం, ప్రతి ఒక్కరూ చేస్తుంటాం వాళ్ళ తగినంత. మరి అట్లాంటి వాళ్ళందరినీ కొట్టుకుంటూ ఇలా చేసుకుంటూ పోతే మరి ప్రజలు ఎలా బతకాలి? శాంతి భద్రతల్ని కాపాడలేని పరిస్థితుల్లో సీఎం ఈరోజు ఉన్నారు. కరెక్ట్గా శాంతి భద్రత కంట్రోల్ చేయని పరిస్థితులు వస్తే మా రాష్ట్రం తరఫున మహిళా విభాగం అంతా ఇదే విధంగా ప్రతి ఒక్క చోట శాంతి భద్రతను ప్రశ్నిస్తాము. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మహిళా సంఘాలు ఉన్నాయి, అనేక రకాల వింగ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మేమందరం కూడా దీని మీద పోరాడతాము. రామకుటుంబంలో ఎవరికైతే ఇంత అన్యాయం జరిగిందో ఆమెకి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాము. తర్వాత ఇలాంటివి జరిగితే మేము ఎక్కడున్నా మా కాన్స్టిట్యూన్స్ లెవెల్లో ఖచ్చితంగా మేము న్యాయం చేయకునేంత వరకు వాళ్ళతో ఉంటాం. ఎక్కడ కానీ మహిళలు భయపడద్దు. మీకు ఏ ఒక ఇది జరిగినా దానికి వైసీపీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందో కూడా తెలియజేస్తాం. నిన్న రామకుప్పంలో ఒక దారుణం జరిగింది. అప్పు వల్ల భర్త చేశాడని చెప్పేసి ఆ అప్పు కట్టలేదని చెప్పే ఉద్దేశంతో మహిళకి ఒక చెట్టు కట్టేసి ఇచ్చిన వాళ్లకు సంబంధించిన మహిళలు, మగవాళ్ళు అందరూ కూడా ఆమెను కొట్టడం, చెప్పుతో కొట్టడం, దుర్భాషలాడడం, అంటే ఇలాంటివన్నీ చేయడం మనమంతా కూడా చూసాము. ఇది ఎంత దారుణం అంటే రామకుప్పం మండలము చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ ఇలాఖాలో ఇంత దారుణానికి దిగి ఒక తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్త ఆమె మీద దాడి చేసి
రోడ్డు మీద ఆమె నడుచుకుంటూ పోతూ ఉంటే ఎక్కడికో పనికి కూలి పనికని ఆమెకు పోయి అడ్డగించి అక్కడి నుంచి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగా ఈడ్చుకుంటూ పోయి అక్కడ దారికి దగ్గరలో ఉండే చెట్టుకు కట్టేసి కొడుతూ ఉంటే ఆమె పిల్లోడు ఆమె కొడుకు గట్టిగా ఏడుస్తూ ఉంటే ఆ కూతలు పెట్టి ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఆ బాబుని కూడా పోయి చిన్న బాబుని కూడా పోయి కొట్టడం అనేది ఎంత దారుణమైన విషయమో. అసలు భారతదేశంలో ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళలకు పిల్లలకు గౌరవం ఇస్తారు. ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఇంకా స్టేట్ వైడ్ మహిళలకి ఎలాంటి భద్రత ఉంటుందని చెప్పేసి ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానభంగాలు, మర్డర్లు, లవ్ చేయలేదని చెప్పేసి మహిళల మీద కత్తి పోట్లు, దాడులు, యాసిడ్ దాడులు ఇవన్నీ కూడా ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టాలంటే లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళని రప్పించి ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా? లేదు. లా అండ్ ఆర్డర్ని క్రమశిక్షణలో పెట్టి ఆమెకి న్యాయం చేసి ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ మన మదనపల్లి కాన్స్టిట్యున్సీ మహిళా వింగు తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. రామకుప్పంలో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. ఈరోజు మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మహిళలపైన అత్యాచారాలు కానీ, మహిళలపైన దౌర్జన్యాలు కానీ, విద్యార్థులపైనను, యువతులపైనను, చిన్నపిల్లలపైనను ఎన్నో అఘాయిత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కరికి రక్షణ లేకోకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అఘాయిత్యాలను మనము కలరా చూస్తున్నాం. ఇవన్నీ అరికట్టాలా అనేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే ఇటువంటి ఏ కార్యాలు జరగకుండా ఎంతో ధైర్యంగా ఉండడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఆ మహిళ ఒక 80,000 రూపాయల అప్పు కోసము ఆ కుప్పంలో ఉన్నటువంటి మనుషులు ఆమెను అతి దారుణంగా చెట్టుకి కట్టేసి కొట్టడం అనేది చాలా దారుణం అండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆడపిల్లల పైన జరుగుతున్న అగత్యాలు చూస్తున్నారు కదా, మీరేం చేస్తున్నారని ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ మహిళా వింగ్ తరఫున మేము క్వశ్చన్ చేస్తున్నామండి. మహిళలకి రక్షణ ఇదేనా మీరు ఇచ్చేది అని అడుగుతున్నాను. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు తగిన బుద్ధి చెప్తారనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తారు. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది. ఆకర్షణీయమైన డిజైన్స్, అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అబ్బురపరచడానికి సిద్ధంగా ఉంది. మరింకెందుకు ఆలస్యం, ఈ రోజే మన ఇమాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి. మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. గత 2 రోజులుగా వైసీపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించి తెలుగుదేశం ప్రభుత్వం మీద, ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ పెద్దిరెడ్డి స్క్రిప్ట్ చదువుతున్నారని టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ విమర్శించారు. నేడు మదనపల్లె పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నీలకంఠ, మైనార్టీ నాయకులు ఎస్ఎం రఫీ, నాదెల శివప్రసాద్, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్, బాలుస్వామి, కత్తి లక్ష్మణ, పురుషోత్తం, సర్పంచ్ ప్రభాకర్, మాజీ కౌన్సిలర్లు పులి మహాలక్ష్మి, రాధా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి అంటే తెలియని మూర్ఖులు వైసీపీ నాయకులను విమర్శించారు. అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ గంజాయి మత్తులో బడుగు బలహీన దళిత వర్గాలపైన అఘాయిత్యాలకు పాల్పడుతూ పాలన సాగించిన వైసీపీ నాయకులకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం, ప్రజాపాలన అంటే రుచించడం లేదని విమర్శించారు. పల్లె పండుగల పేరుతో 12 కోట్ల రూపాయలతో నియోజకవర్గ వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని, జెడ్పీ హైస్కూల్ ఆవరణంలో 50 లక్షల రూపాయలతో విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ నిర్మించిన విషయం వైసీపీ నాయకుల కళ్లకు కనపడలేదా అని ప్రశ్నించారు. వృద్ధాప్య పెన్షన్లు ఒకేసారి 4,000కు పెంచి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని అన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలను దగ్ధం చేసిన నీచ చరిత్ర మీదని విమర్శించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషాను తాకాలంటే 1,00,000 మంది పసుపు సైన్యాన్ని దాటుకురావాలని బలుగు పార్టీ నేతలు, నాయకులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం బ్రాండ్స్ కానీ, డిస్టిలరీస్ కానీ మీరు పెట్టుకొని
మీ చేతుల్లో పెట్టుకొని సొంత బ్రాండ్లు అమ్మి, ఇంతకుముందు మా మిత్రులు చెప్తా ఉండ్రే యుద్ధాల్లో కూడా ఇంతమంది చనిపోలేదు. రష్యా బహ్రెయిన్ యుద్ధంలో కూడా 36,000 మంది చనిపోతే ఈరోజు మీరు 5 ఏళ్లలో అమాయక ప్రజలను పనికిరాని నాసి రకము లిక్కర్ను మందులు అమ్మి 1,00,000కు పైగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయినారంటే జగన్మోహన్ రెడ్డికి, మిథున్ రెడ్డికి, రామచంద్రారెడ్డికే ఇది. మీవి డిస్టిలరీస్ ఆంధ్ర నుంచి ఇక్కడి వరకు ఈ డిస్టిలరీస్ మందు వ్యాపారాలు చేసి మీరు మనుషులు చెప్పేశారు. ఇసుక దోపిడీ చేశారు. అన్ని బండ్లకు మీరు ఎక్కడున్నాయి ఇప్పుడు ట్రిప్పర్లో పిఎల్ఆర్ అనే స్టిక్కర్లు ఎత్తికించుకొని దేశమంతా తిప్పిదిరి. ఏడున్నాయి మీవి ఇప్పుడు? ఇసుక అంతా దోపిడీ చేస్తారు, మైనింగ్ దోపిడీ చేస్తారు. మదనపల్లి ఏ అభివృద్ధి చేసావు చెప్పండి? 35 వార్డుల్లో నిస్సార్ అహ్మద్ ఈరోజు వచ్చినాడు, ఓడాడు. ఈరోజు వాళ్ళు ఎవరో పైన నుంచే చెప్పి ఎమ్మెల్యే మీద స్టేట్మెంట్లు ఇవ్వమంటే ఇస్తా ఉన్నారు. ఏమన్నా ఉందా? మీకేమన్నా తెలుసా? ఎర్రచంద్రం అయితే దోచేశారు. ఆయనకి ఏం తెలుసు? బటన్ నొక్కేవాడు. ఒక బటన్ నొక్కేయాలంటే ఈ నవరత్నాలు అని చెప్పి ఒక చోట మీటింగ్ పెడితే 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక బహిరంగ సభ పెట్టి 3 కోట్లు ఖర్చు అవుతుంది ఒక బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు పార్టీలు మారక తప్పదు. ఆయన తప్పు చేసినోడు తప్పించుకునేది తప్పదు. తప్పు చేశారు. ఆ రోజుట్లో 44,000 కోట్లు దోచేసి ఈడికేసిన మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నోరుకి ఎంత స్టిక్కర్లు వేసేసి 1,00,000 కోట్లు సంపాదించాం. గౌరవ మున్సిపల్ చైర్మన్, గౌరవ ప్రతిపక్ష నాయకుడిని ఇస్తారు. ఆయనకు రాజకీయం ఏదంత పాపం అమాయకుడు. ఆయన దించేసినారు. ఆయనకు ఒకటే తెలుసు, నా దగ్గర డబ్బు జమ అయిందే, నాకు సీటు కావాలి. ఈ కుప్పం వరకు కర్నూలు నుంచి హంద్రీనేవా కాలువలో ఈ రోజు అభివృద్ధి కాలంలో 3,000 కోట్లతో మొదలుపెట్టిన కుప్పంకు దాదాపుగా 2 మాసాల్లో కుప్పంకు నీళ్లు చేరుతాయి. అనుసంధానం ప్రతి చెరువుకు చేస్తాం. బైండింగ్ వాల్స్ నీట్గా జరుగుతూ ఉన్నాయి. హంద్రీనేవా కాలువ పూర్తయితోంది. మీది ఎక్కడ ఉన్నాయి? మీరేం చేసినారు చెప్పండి? మీ ప్రభుత్వంలో ఒక్క వర్క్ అన్నా చేసినారా? అన్ని దోచేయడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా గౌరవనీయులైన షాజన్ బాషా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ యొక్క మదనపల్లి కాన్స్టిట్యూషన్ లో మదనపల్లిలో ఉండే 35 వార్డులు అయితేనేమి, నిమ్మనపల్లి, మదనపల్లి మరియు రామసంగం మండలం అయితేనేమి తెల్లారి 7 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు తిరుగుతూ ప్రతి ఒక్క మండలంలో కానీ అదేవిధంగా వార్డులో కానీ ఎక్కడ ఏ సమస్యలు ఉంటే కూడా అక్కడనే నిలబెట్టి ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడే ఫోన్ చేసి ముందు మీరు ఈ విధంగా పని చేయాలని వాళ్ళకు ఆడిస్తున్న ఘనత ఏమిటంటే మా యొక్క ఎమ్మెల్యే గారికి తప్పుంది. మీ కళ్ళ కనపడమని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఇంకోటి మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము, మీరు మన కాలుపుతులు కూస్తే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులు మిమ్మల్ని వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. ముందు మీరు చూసుకోండి, ఏమి అభివృద్ధి జరుగుతుందో లేదో చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. నిసార్ అహ్మద్ గారు చెప్తారు, 1 సంవత్సరంలో శూన్యం అంట. ఏంటి శూన్యము? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు శూన్యాలు కనపడలేక మేము ఇచ్చిన 6 పథకాలే కాకుండా 148 సంక్షేమ పథకాలు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ఒక్క 4 ఉదాహరణ చెప్పాలంటే మీ యొక్క ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు మూసివేసిన ఘనత మీకే తప్పుతుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 రూపాయలు పెద్ద తినాలని అన్న క్యాంటీన్ని తెరవడము, అదే కాకుండా 149 సంక్షేమ పథకాలు మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చినారు. దాన్ని కావాల్సి మేము మీకు పోస్టర్ పెడతాము, మీరు చూసుకొని మీ కళ్ళు ఉపయోగించేలా మీ మెదడులో పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. మదనపల్లి పట్టణంలో మా ఎమ్మెల్యే గారు ఈరోజు మదనపల్లి పట్టణానికి కూడా 5 కోట్ల రూపాయలు మనం కూడా మనం చూసినాం రావడం జరిగింది. వీళ్ళు ఈ 5 సంవత్సరాల నుండి మదనపల్లి పట్టణంలో ఏ వార్డులో కానీ ఏమైనా డెవలప్ చేసినారో ఎవరైనా అడగండి. ఎక్కడైనా కానీ ఒక్క వార్డులో 35 వార్డులో ఎక్కడైనా కానీ ఒక డెవలప్ చేసినారా? ఇంత అధ్వానంగా మీ ప్రభుత్వాన్ని మీరు ఇంత ముందుకు చేసి ఈరోజు నిసార్ అహ్మద్ కానీ ఆయన మున్సిపల్ చైర్పర్సన్ కానీ మాట్లాడటం చాలా తప్పది. ఏం డెవలప్ చేసినా మీరు చెప్పి మాకు మళ్ళీ మదనపల్లి వాసులకు జవాబు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నారు 5 ఏళ్ళు ఏమైనా చేసినాడా?
మీరేమైనా అడిగే ధైర్యం ఎవరికైనా ఉందా? ఎక్కడ చూసినా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు మనల్ని ఎంతో 20 సంవత్సరాల్లో ఎనికినేటైనారు. ఇలాంటివన్నీ తప్పించుకుని ఇవన్నీ కింద జయించుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన రాష్ట్రానికి ఎంతో డెవలప్ చేస్తారు. అది చిన్న పిల్లవాడిని అడిగినా, ఒక మేధావుని అడిగినా, ఎవరిని అడిగినా చెప్తారు. ఇంత పెట్టుకొని ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద మీరు తప్పులు పడతారా? మీకు అసలు ఏమన్నా మీకు తెలివి ఉంటే మీరేం చేయడానికి ముందు 5 వేల కోట్లు పెడతారు. అది చేయకుండా ఈరోజు బందరపల్లి ఎమ్మెల్యే ఏం చేయలేదు సంవత్సరం ఇంకా అంటే ఆయన ఏం చేయండి మీకు అందరికీ తెలుసా? ఇంట్లో కూర్చొని మీరు మీ మున్సిపాలిటీలో ఏం చేయాలి మీకు చెప్పండి. ఫస్ట్ నిజామాబాద్ ఏం చేయాలో చెప్పండి. ఎక్కడన్నా కానీ ఏదైనా ఇంక ముందు ఉన్నప్పుడు కానీ ఏదైనా గుళ్ళు కానీ ఏదైనా కానీ చేయకుండా నువ్వు ఇప్పుడు ముందు ఏదో ఇంజనీర్గా ఉన్నా అప్పుడు కూడా ఏమన్నా ఎక్కడన్నా చేసినావా? ఏం చేసినా కూడా మన తెలుగుదేశమే చేసింది. అలాంటి మీరు ఏమన్నా చేసింది అంటే ఉంటే అన్ని వార్డుల సంగతి పక్కన పెట్టండి. మీ వార్డులో మీరు ఎంత డెవలప్మెంట్ చేసినారో అది ఒకటి చూపించండి చాలు. అలానే కాకపోయినా ఎస్సీ ఫండ్స్ వస్తే ఎస్సీ వార్డుల్లోనే డెవలప్ చేయాల. కనీసము వాళ్ళున్న 4.5 సంవత్సరంలో ఒక్క పైసా కూడా ఎస్సీ ఫండ్స్ పెట్టిన పాపాను పోలేదు. ఎందుకంటే జగన్ గారు ఎస్సీ ఫండ్స్ ఎస్టీ ఫండ్స్ అందరి ఫండ్స్ ఎత్తుకొని ఆయన దేని గాల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నిటికీ వేసుకుంటూ పోయినారు. 2014-19 ఎలక్షన్లకు ముందు 17-18 లాస్ట్లో మా వార్డు ప్రత్యేకంగా మా వార్డు పేరు కూడా చెప్తున్నాను, ఇప్పుడు 24, అంతకుముందు 26 ఉండింది. ఆ వార్డులో మేము తవ్వి పెట్టిన కాలువలు కూడా కనీసం మినిమం అంటే 5 లక్షల పని కూడా చేయలేకపోయినారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడతారు. అన్ని ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి పరిశీలించుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతే. 2 రోజుల నుంచి మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా విమర్శలు, మా ఎమ్మెల్యే గారి గురించి చాలా విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి అనేది మీ మాదిరి ఎవరైనా యాక్టివ్గా ఉంటే జైలుకి పంపించడం కాదండి. అభివృద్ధి అంటే ఈరోజు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు ప్రజల కోసం ఎక్కడ ఏ అభివృద్ధి కావాలో, ఎక్కడికి ఏ అవసరం ఉందో ప్రతి ఒక్కరిని పరిశీలించి క్షుణ్ణంగా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీ మాత్రం ఎవరైనా పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే జైలుకు పంపించడం కాదండి అభివృద్ధి. మీ జగన్మోహన్ రెడ్డి ఒక 1000 రూపాయలు పెంచేదానికి 4 ఏళ్ళు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే మా చంద్రబాబు నాయుడు 4000 ఒకేసారి పెంచిన ఘనత మా చంద్రబాబు నాయుడు. ఇంకొకటి మా రామారావు గారు ఆ రోజు కిలో 2 రూపాయలకు బియ్యం సంక్షేమ పథకం పెట్టిందే మా తెలుగుదేశం గవర్నమెంట్. మీరు ఒక బియ్యం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరున్నారు. సర్పంచులు 3.5 సంవత్సరం మీ సర్పంచులు ఎక్కువగా ఉండింది మీరే. కాకపోతే 1 రూపాయి రిలీజ్ చేయలేకన్నా సర్పంచులను పుస్తక విగ్రహాలు చేసింది కూడా మీ పార్టీనే. మీ పార్టీ సర్పంచులు మీతో ఓడించి ఈరోజు 11 సీట్లు పరిమితం చేసినారు. ఇంకా మిగతా ఇంకో విషయానికి వస్తే 4.5 తర్వాత అక్క మనోజాకు ఈరోజు మైక్ ఇచ్చినారు పాపం వైఎస్ఆర్సీపీలో. అంతకుముందు ఆ గత ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నప్పుడు అక్క ఎక్కడ ఉండేది కూడా కనపడేది లేదు పాపం. ఇప్పుడు ఆ అక్కకు మైక్ ఇచ్చి అక్కను ముందర దోసి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. అక్క 4 సంవత్సరాల నుండి నువ్వు ఎంత అభివృద్ధి చేయకూడదక్క. పైన జగన్మోహన్ రెడ్డి మీ ముఖ్యమంత్రి, నువ్వు మున్సిపల్ చైర్మన్, కింద 35 మంది వార్డులో 2-3 మా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అది దౌర్జన్యంగా మీ కింద కొట్లాడి ఆ 2 గెలిచిండేది. లేదంటే అది కూడా మీ పాలు అయిపోయింది. నువ్వు ఎంత చేయకూడదక్క. ఈరోజు మా షాజహాన్ బాషా గారు విమర్శ చేస్తుంటే చాలా సిగ్గుగా ఉంది అక్క మీకు. దయచేసి ఆ విమర్శలు మానుకొని దయచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మానపల్లి అభివృద్ధికి సహకరించండి. లేదంటే మీరేదో గుమ్మునుంటే చాలా మంచిది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వార్డు బాట పట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీ, పిఎన్టీ కాలనీ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈయన వెంట మున్సిపల్ కమిషనర్ ప్రమీల, సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంతాల్లో అనేక సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని, త్వరలోనే కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. No.
దీంట్లోనే లీకేజ్ ఉంది. ఎన్ని రోజులు సార్ ఒక రోజు ఇంతనా? ఇక్కడంతా ఒక గ్యాంగ్ వర్క్ పెట్టాలా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? వస్తున్నాయా? ఏమన్నా వేరే సమస్యలు ఉన్నాయా? చెత్త అయితే ఏమైనా సమస్య ఉందా? కాలువలు సరిగ్గా ఎత్తరు. అవునా? చెత్త ఏమో పాప వస్తుంది, తీసుకొస్తుంది. కాలువలు చూడండి ఎట్లా నిలబడిపోతా ఉంటారు. అవునా? వాటర్ సప్లై అంతా ఉన్నది. స్ట్రీట్ లైటింగ్ ఉందా? ఇంటి మీద వాల్ పోయినాయా? ఇప్పుడు సౌకర్యంగా ఉందా? సరే సార్, ఓకే అమ్మ. కొంచెం వేసుకోండి. ఇది ఇంకా అది మీ ఇంటి పని మనం యాడ్ చేస్తాం. దీనికి అనుమతించదు, వేసుకోండి. కాలువ మాత్రం పెట్టారు. వచ్చి और ये टच फोन में भी मैं उसके फोटोज निकाले था। हाँ, गवर्नमेंट थाने को वो रोड़ा आए थे गणपता, फिर ये रोड़ा ये नाले भी आया थी, तो नाले भी आए नहीं क्या भी नहीं, फिर वो వైఎస్ఆర్ के आगे नेक्स्ट వైఎస్ఆర్ అవి కరేని నీకు ఇల్లు లేదా? ఇప్పుడు ఇచ్చినాం కదా మేము. అప్పుడు నేను ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఇస్తే కదా అపార్ట్మెంట్ మళ్ళా విషయం ఇంత అన్లెవెల్ ఉంది. దీనికి సిమెంట్ వేసి ఒక తాప ఎట్లా తింటే కదా నీళ్లు పోయేది. ఇది ఇమ్మీడియట్గా వాళ్ళు నోటీస్ ఇవ్వండి. ఎవరు కాంట్రాక్టర్ ఇమ్మీడియట్గా నోటీస్ ఇవ్వండి. ఇమ్మీడియట్ నోటీస్ చేసి మొత్తం మీ కాళ్ళు వచ్చి సిమెంట్ ఎవరు ఏరియా కౌన్సిలర్ ఎవరు ఇమ్మీడియట్గా తీసి వాళ్ళు లోపల నుంచి సిమెంట్ వేసి 24-26 వార్డులు ప్రజా సమస్యలపైన తిరగడం జరిగింది. ఏదైతే సొసైటీ కాలనీ 2వ రోడ్లో దాదాపు ఒక 5 అడుగుల రోడ్డు పడిపోయింది, గుంత పడిపోయింది. ఆ రోడ్డుకి దిక్కు లేదు. కౌన్సిలర్లు గెలుచుకొని పోయినారు కానీ ఎక్కడ కూడా పాపం వీళ్ళు కనపడే పరిస్థితి ఈ వార్డు కౌన్సిలర్లు. అట్లీస్ట్ వాళ్ళు మళ్ళీ ఇంకా ఎలక్షన్ కన్నా కనపడతారా అని అడుగుతున్నారు ప్రజలు నాకు. కానీ కనపడినప్పుడు ఒక దండం పెట్టండి అమ్మా మీరు కూడా అని చెప్పినా. నేను పూలారం ఏంటి ఒకటి అని చెప్పినా. కాకపోతే ప్రజా జీవితంలో గెలిచిన వార్డులు కూడా మీరు న్యాయం చేయకపోతే ఇంకేం న్యాయం చేస్తారు? ఈరోజు నేను ఎమ్మెల్యే 1 సంవత్సరం అయింది. నిత్యం తెల్లవారి నుంచి రాత్రి 11 వరకు ప్రజల్లో ఉన్నాం. ప్రజా సమస్య ఇక్కడ పక్కన నిన్న మొన్న ఇంటి మీద చెట్టు పడిపోయింది. వాళ్ళకి చెప్పలేక నాకే చెప్పినారు మనుషులు. తక్షణం 24 గంటల్లో అవన్నీ చెట్లన్నీ 3 చెట్లు తీసేసి ఆ ఇల్లు కొలాప్స్ అయిపోయింది. ప్రజలు ఏమైనా ఒకరు ఇద్దరు ఏమైనా అయిపోయింది. చూడండి, ఇప్పుడు స్పందించే బాధ్యత మాది. అర్థమైందా? ఎప్పుడు కూడా కానీ షాజహాన్ అనే మనిషి నిత్యం నిరంతరం ప్రజల్లో ఉంటాడు, ప్రజా సమస్యలపైన పనిచేస్తాడు. వైసీపీ వాళ్ళు చెప్పే మాటలకు ఉన్నాడు. అర్థమైందా? మీరు 10 సంవత్సరాలు 2 పర్యాయాలు మీకు ఎమ్మెల్యేగా గెలిపించారు. మదనపల్లికి చెడ్డ జరిగిందంటే మీతోనే జరిగింది. మీరు సర్వనాశనం చేసేసారు మదనపల్లికి. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఏడ పెట్టుకుంటారా తెల్ల మీరు? అర్థమైందా? చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి మా ఆకాంక్ష. ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్నాము. ఇప్పుడు గ్రామాలు చేస్తున్నాము, టౌన్లు చేస్తున్నాము. నిన్న మొన్న బెంగళూరు బస్టాండ్ నడిబొడ్డులో పెద్ద గుంత పడిపోయింటే ఆ రోడ్డు తక్షణం చెప్పి వేయించినాను. అది ఇప్పుడు వేసే పరిస్థితి లేరు. కాంట్రాక్టర్లు రాకపోతే కూడా వాళ్ళు బలవంతంగా చేపిస్తున్నాం. ఈ పరిస్థితిలో ఈరోజు వార్డ్ విజిట్లో ఏ సమస్యలు వచ్చినాయో సంబంధిత మన మున్సిపల్ శాఖ వారు రాసుకున్నారు. మన అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా శానిటేషన్ వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. అందరూ దీనిపైన చాలా స్పష్టంగా పనిచేస్తాము. ఎక్కడ ఏ ఇష్యూస్ మా దృష్టికి వస్తే మ్యాక్సిమం దాన్ని సాల్వ్ చేయడానికి ముందుకెళ్తాము. ఇదే కాకుండా సిటిఎం రోడ్డుకి క్లీన్ చేసి అన్ని చెట్లు తీసి ఈరోజు ప్రజలకు ఆదుకునే చరిత్ర మాది.
ఇంకా దానికి రోడ్డు కూడా అయిపోతున్నాం, గుర్తు పెట్టుకోవాలని సరే. కేవలం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకునే కాక నిత్యం విద్యార్థులు యోగా ఆచరించేలా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యందు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకునే ముందస్తు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ యోగా చేయడం వలన మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలని కోరారు. ప్రస్తుత యాంత్రిక, రసాయన ఎరువుల ప్రపంచంలో చిన్న వయసులోని దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటం జరుగుతుందని గుర్తు చేశారు. కావున ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు ట్రయాంగల్, త్రికోణం, రిలాక్స్. ఇప్పుడు రిలాక్స్. ఇప్పుడు పూర్తిగా భూమి పైన కూర్చొని చేసి కూడా ఆరోగ్యము మంచిది అన్నమాట. తర్వాత తిన్న తర్వాత వజ్రాసనం వేసుకుంటే అర్ధ ఉష్ట్రాసనము. ఇది కొమ్మలు ఉంటాయి కదా, చంద్రుల్లో ఉండే ఈ నెల 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో ఆల్రెడీ మేము పిల్లలతో యోగా ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నాము, రోజు 3 to 4. ఈరోజు ఆ సందర్భంగా రిటైర్డ్ యోగా టీచర్స్, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ అయిన కృష్ణారెడ్డి గారు, శంకరెడ్డి గారు వాళ్ళని పిలిపించి మా కాలేజీలో పిల్లలకి యోగా మీద అవగాహన కల్పిస్తూ యోగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. ఇది రోజు ఈ జరగడానికి మేము మా వంతుగా పిల్లల్ని సహకరించమని చెప్తున్నాం. అదేవిధంగా ఈ నెల 21వ తేదీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మా కాలేజీలో పెద్ద ఎత్తున యోగా ట్రైనింగ్ చేయాలని మేము దాని మీద కొన్ని కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటున్నాం. ఈ విధంగా చేయడం వల్ల పిల్లల్లో మంచిగా యాక్టివిటీస్ నేర్చుకొని వాళ్ళకి మంచిగా యాక్టివ్గా ఉండి పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇందు మూలంగా వాళ్ళకి మేము పిల్లలకి ఏం తెలియజేస్తున్నామంటే ఈ ప్రోగ్రామ్ని మీరు కంటిన్యూ చేసి మీ జీవితంలో ఒక భాగంగా చేస్తూ ఆరోగ్యవంతులుగా ఉండాలని కూడా మేము పిల్లలకి తెలియజేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లె మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు చేప రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 15 సంవత్సరాలు నిండిన కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని, ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో నీటి సరఫరాను, వీధి లైట్లను నిలుపుదల చేయడం జరుగుతుందని తెలిపారు. వీరి ఆందోళనకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అధికారులకు అందరికీ నమస్కారము. మేము గత 30 రోజులుగా స్టేట్లో అంతా నిరసన ప్రదర్శన చేస్తుంటే మన మదనపల్లి మున్సిపాలిటీలో 15 రోజులుగా మేము నిరసన ప్రదర్శన చేస్తున్నాము. అయితే మా కోరికలు ఏం పెద్దవి కాదు. చాలని జీతంతో ఆ రోజు నుంచి చెప్పిందే చెప్తున్నాము. మాకు జీతం పెంచలేదని, జీతం చాలలేదని మేము గవర్నమెంట్కి ఎన్నిసార్లు విన్నపం చేసుకున్నా గవర్నమెంట్ మా గురించి ఆలోచన చేయడం లేదు. కాబట్టి మేము నిరసన తెలుపుతూ మా కోరిక ఏం పెద్దది కూడా కాదు. అయితే ఇంకో విషయం, దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇంజనీరింగ్ విభాగం అనేది చాలామంది పెద్దలకు తెలియదు అంటారు. ఆ విభాగం, ఇంజనీరింగ్ విభాగం లేకంటే మున్సిపాలిటీ ఎలా నడుస్తూ ఉండేమో అది మాకు అర్థం కాలేదు. ఆ రోజు నుంచి రాత్రి అనక పగలనక పనులు చేస్తూ
ఇంకో విషయం ఏమంటే ముఖ్య గమనిక ఏమంటే కరోనా అప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే ఏరియా హాస్పిటల్లో పక్కన రోగులు శిబిరం ఉంటే కూడా దాని పక్కనే మోటార్లు బిగించడం కానీ వాళ్ళ పైప్ లైన్ వేయడం కానీ స్ట్రీట్ లైట్ వేయడం కానీ రోగులు ప్రక్కనే మేము పనిచేసినా కూడా గవర్నమెంట్ వారు మమ్మల్ని గుర్తించలేదు. మాకు హెల్త్ అలవెన్స్ కానీ అవేవి వర్తించేటట్టు మాకు ఇవ్వలేదు. కాబట్టి మేము గవర్నమెంట్ వారికి విన్నవించుకున్నది ఏమంటే మాకు సమాన పనికి సమాన వేతనము, 8 గంటలు పని గంటలు, తర్వాత 15 సంవత్సరాలు నిండిన వారికి పర్మనెంట్ చేయాలని. ఈ పెద్ద సమస్యలు కాదు. గత 30 ఏళ్ళకు పనిచేస్తున్నారు, గవర్నమెంట్ స్పందించలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు జీతాలు పెంచి మమ్మల్ని పర్మనెంట్ చేసి మా సమస్యలను తీర్చాలని కోరుకుంటూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉపాధ్యాయులు అకుంఠిత దీక్షతో పాఠాలు చెప్పే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచండి. ఎమ్మెల్యే షాజాన్ బాషా సూచన. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయన్న మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ. కుప్పం బాధితురాలికి అండగా ఉంటామని విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన వైసీపీ మహిళా నాయకులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.